హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డిఎస్సి అయితే ఇంకా త్వరలోనే ఉండబోతుంది. సో మేము ప్రిపరేషన్ అనేది కొంచెం స్పీడప్ అనేది చేసుకోండి. ఫస్ట్ బిట్, చూస్ ద మాస్టర్ పీస్ ఆఫ్ జాన్ ఆస్టెన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. Choose the masterpiece of జాన్ ఆస్టిన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన వాటిలో మాస్టర్ పీస్ ఆఫ్ జాన్ ఆస్టిన్ ఏది అనేసి అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఇమ్మా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇమ్మా. నెక్స్ట్, ఆర్కే నారాయణ్ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆర్కే నారాయణ్ దేనికి ఆథరు అనేసి అడిగాడు. ఆర్కే నారాయణ్ ఆథర్ దేనికి ఆథర్ అంటే ద గైడ్. ద గైడ్ ఆథర్ వచ్చేసి ఆర్కే నారాయణ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ద పోయం పియానో బై డిహెచ్ లారెన్స్ ఈజ్. ద పోయం పియానో బై డిహెచ్ లారెన్స్ ఈజ్. మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఏ 12 లైన్ సొన్నెట్. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ 12 లైన్ సొన్నెట్. నెక్స్ట్, ద ఎస్సే ఐ హ్యావ్ ఏ డ్రీమ్ వాజ్ రిటన్ బై. ద ఎస్సే ఐ హ్యావ్ ఏ డ్రీమ్ వాజ్ రిటన్ బై. మీ ఆన్సర్ కమెంట్ అనేది చేయండి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ద ఎస్సే ఐ హ్యావ్ ఏ డ్రీమ్ వాజ్ రిటన్ బై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ద ఫాలోయింగ్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద షార్ట్ స్టోరీ. ద ఫాలోయింగ్ కమ్స్ ఫస్ట్ ఇన్ ఏ షార్ట్ స్టోరీ. narrative lead. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, చూస్ ద ప్రైవేట్ లెటర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ప్రైవేట్ లెటర్కి ఎలా రాయాలి? ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద ప్రైవేట్ లెటర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ప్రైవేట్ లెటరు ఏది అనేసి అడుగుతున్నాడు. మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఏ లెటర్ ఆఫ్ ఇన్విటేషన్ వచ్చేసి ప్రైవేట్ లెటర్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, డస్ హీ వర్క్ ఫర్ డాష్ హయ్యర్ శాలరీ. డస్ హీ వర్క్ ఫర్ డాష్ హయ్యర్ శాలరీ. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. దాంట్లో సూట్ అయ్యే కరెక్ట్ ఆర్టికల్ని చూస్ చేసుకోమన్నాడు. మీ ఆన్సర్ కమెంట్ చేయండి. హయ్యర్. డస్ హీ వర్క్ ఫర్ ఏ హయ్యర్ శాలరీ. ఏ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ. ఆన్సర్ వచ్చేసి ఏ ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వన్స్ డాష్ ఓల్డ్ హెర్మిస్ సా డాష్ కైట్ క్యాచ్ డాష్ లిటిల్ మౌస్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్. సో ఇక్కడ చూడండి, ఒక్క బిట్లోనే 3 బిట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో డిఎస్సికి పేపర్ అనేది ఇంత కష్టంగా ఉంటుంది. ఒకే దాంట్లో చాలా బిట్స్ అనేవి కవర్ చేస్తూ ఇస్తాడు. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం ఒక్క దాంట్లో పొరపాటు చేసినా కూడా మనకు హాఫ్ మార్క్ అనేది మిస్ అవుతుంది. సో 2 మనం కరెక్ట్ పెట్టాము, 3వది రాంగ్ పెట్టాము, అలాంటప్పుడు మనకు అనేది మార్క్ మిస్ అవుతుంది. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి బిట్స్ అనేవి. ఫస్ట్ వచ్చేసి దీని ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఓల్డ్ మ్యాన్. ఓ. మీరు తెలుగులో చూసుకోండి ఎలా పలుకుతుంది అనేసి. ఓల్డ్ మ్యాన్ అచ్చుల్లో ఉందా హల్లుల్లో ఉందా? సో ఓల్డ్ అనేది ఓ అనేది ఆర్లో ఉంది. సో అది యాన్. నెక్స్ట్, కైట్ అనేది కా. అదేంటి అంటే ఏ లెటర్ వస్తుంది, హల్లుల్లో ఉంది కాబట్టి. లిటిల్ లా, అది కూడా హల్లుల్లో ఉంది కాబట్టి ఏ వస్తుంది. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాన్ ఏ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, హీ వాజ్ ఇంటెంట్ డాష్ విన్నింగ్ ఏ స్కాలర్షిప్. హీ వాజ్ ఇంటెంట్ డాష్ విన్నింగ్ ఏ స్కాలర్షిప్. చూస్ ద కరెక్ట్ ప్రీపోజిషన్ అడిగాడు. ఇక్కడ కరెక్ట్ ప్రీపోజిషన్ హీ వాజ్ ఇంటెంట్ ఆన్ విన్నింగ్ ఏ స్కాలర్షిప్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆన్ విన్నింగ్. నెక్స్ట్,
చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగ్రేడింగ్ ద యూజ్ ఆఫ్ ప్రీపోజిషన్స్. కరెక్ట్గా ప్రీపోజిషన్స్ యూజ్ చేసిన వాక్యం ఏదో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యు ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్. బ్లెస్డ్ విత్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, యు ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్. నెక్స్ట్, నెయిదర్ ఆఫ్ టూ సిస్టర్స్ కెన్ బి ట్రస్టెడ్. నెయిదర్ ఆఫ్ టూ సిస్టర్స్ కెన్ బి ట్రస్టెడ్. చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ నెయిదర్. నెయిదర్ అనేది ఏ వర్డ్ అవుతుంది అనేసి అడిగాడు. ఇక్కడ నెయిదర్ అనేది ప్రనౌన్ అవుతుంది. ప్రనౌన్, ఏ ప్రనౌన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, నెయిదర్ నార్ అలా వచ్చింది అనేసి కంజంక్షన్ అనుకోవద్దు, అది ప్రనౌన్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ విత్ 2 nouns ఇన్ ఇట్. చూస్ ద సెంటెన్స్ విత్ 2 nouns ఇన్ ఇట్. 2 nouns ఉన్న సెంటెన్స్ ఏది అనేసి అడిగాడు. ద డైరెక్టర్ గేవ్ పర్మిషన్స్. ద డైరెక్టర్ గేవ్ పర్మిషన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. చూస్ ద సెంటెన్స్ విత్ 2 nouns ఇన్ ఇట్. ఒక్క దాంట్లో 2 నౌన్లు ఉన్నది ఏది అనేసి అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ద డైరెక్టర్ గేవ్ పర్మిషన్. నెక్స్ట్, టెల్ మీ వేర్ యూ లివ్. టెల్ మీ వేర్ యూ లివ్. చూస్ ద కరెక్ట్ సింపుల్ టెన్స్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. కరెక్ట్ సింపుల్ టెన్స్ అనేది రాయమన్నాడు ఇచ్చిన దానికి. టెల్ మీ వేర్ యూ లివ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టెల్ మీ యువర్ అడ్రస్. టెల్ మీ యువర్ అడ్రస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్. చూస్ ద ట్రూ స్టేట్మెంట్ రిగ్రేడింగ్ ద అబౌవ్ సెంటెన్స్. డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్. కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేయమన్నాడు. దిస్ ఈజ్ యాన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఈజ్ దిస్, ఇక్కడ డాక్టరు అనేసి కామా పెట్టి ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది వచ్చింది. ఇది ఎలాంటి టైప్ క్వశ్చన్ అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. అవునా కాదా అనేసి. WH అంటే WH వాడుతూ, అంటే వై, హూ, వాట్ అలాంటి దాంతో స్టార్ట్ అవుతుంది. సో కాదు. నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే నెగిటివ్ అనేది లేదు అక్కడ. దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్ కాదు. ఎలాంటి క్వశ్చన్ అంటే దిస్ ఈజ్ ఆ ఎస్ఆర్ నో క్వశ్చన్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, I am writing a letter at present. This sentence indicates. I am writing a letter at present. ఈ లెటర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేసి అడిగాడు. An action which in progress at the time of speaking. దేన్ని ఇండికేట్ చేస్తుందంటే రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసే పాస్ట్ అనేది అయిపోయింది వచ్చేసి పాస్ట్ టెన్స్లోకి వచ్చింది. ఫ్యూచర్ అని ఉంది, జరగబోయేది ఫ్యూచర్. హ్యాపెండ్, ఆల్రెడీ హ్యాపెండ్ అన్నాడు, ఆల్రెడీ జరిగిపోయింది అన్నాడు. సో ఇది జరుగుతూ ఉంది. యాన్ యాక్షన్ విచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ద టైమ్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న దాని గురించి తెలుపుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఐ షోడ్ హిమ్ వాట్ ఐ. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. గ్రామటికల్గా కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏదో రాయమన్నాడు. ఐ షోడ్ హిమ్ వాట్ ఐ హ్యాడ్ రిటర్న్. వాట్ ఐ హ్యాడ్ రిటర్న్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, యాజ్ సూన్ యాజ్ హీ డాష్ ద పోయం ద పీపుల్ చీర్డ్ హిమ్. చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫ్రమ్ ద ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ కరెక్ట్గా ఉండే టెన్స్ని చూస్ చేయమన్నాడు. యాజ్ సూన్ యాజ్ హీ డాష్ ద పోయం. హీ డాష్ ద పోయం ద పీపుల్ చీర్డ్ హిమ్. హ్యాడ్ రిసిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. హీ హ్యాడ్ రిసిటెడ్ ద పోయం. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద
ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ వచ్చే పోయం వర్డ్ ఏది అనేసి అడిగాడు. హ్యాపీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హ్యాపీ. నెక్స్ట్ choose the word that has the sound I. choose the word that has the sound I అని పలికే వర్డ్ ఏదో చూస్ చేయమని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి సీల్, SEAL సీల్. ఆన్సర్ వచ్చేసి అది ఐ కాదు, ఈ అని పలుకుతుంది. ఆ వర్డ్ ఏది అంటే సీల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ choose the word in which the letter T is silent. T silent ఉన్న వర్డ్ ఏది అనేసి అడిగాడు. డిపో, నైట్, షెల్టర్, మిస్టీరియస్. T సైలెంట్ ఎక్కడ ఉందంటే డిపో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. T సైలెంట్ ఉన్న లెటర్ ఆప్షన్ 1. నెక్స్ట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాక్సన్స్. ఇవి వచ్చేసి మెథడాలజీకి సంబంధించిన బిట్స్. ద కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాక్సన్స్ అండ్ ఆంగ్లో నార్మన్స్ గేవ్ బర్త్ టు. ద కాంబినేషన్స్ ఆఫ్ ఆంగ్లో సాక్సన్స్, ఆంగ్లో నార్మన్స్ గేవ్ బర్త్ టు మిడిల్ ఇంగ్లీష్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చింది ఏంటి అంటే మిడిల్ ఇంగ్లీష్. నెక్స్ట్ ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఈజ్ situated in the English and Foreign Languages University is situated in Hyderabad. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హైదరాబాద్. నెక్స్ట్ ఇన్ ద వర్డ్ జూ జెడ్ ఈజ్. ఇది ఏది అనేసి అడుగుతున్నాడు. అంటే వాయిస్డా, బైలింగ్వలా, ప్యాసివ్వా లేకపోతే క్లాసివ్వా అనేసి అడుగుతున్నాడు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏ వాయిస్డ్. జెడ్ అనేది వాయిస్డ్ అండ్ ఆల్వియోలార్ అండ్ ఫ్రికేటివ్ సౌండ్. జెడ్ అనేది ఏ వాయిస్డ్, ఆల్వియోలార్ అండ్ ఫ్రికేటివ్ సౌండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ రీడింగ్ అనేది ఎలాంటిది అనేసి అడుగుతున్నాడు. రీడింగ్ వచ్చేసి ఏ రిసెప్టివ్ స్కిల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ ద టీచర్ డైరెక్ట్స్ అండ్ ద స్టూడెంట్స్ యాక్ట్ ఇన్ రెస్పాన్స్. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్. ద టీచర్ డైరెక్ట్స్ అండ్ ద స్టూడెంట్స్ యాక్ట్ ఇన్ రెస్పాన్స్. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్. ఇదేంటి దే ఫ్యూచర్ అనేసి అడుగుతున్నాడు. ఇది వచ్చేసి టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్. ద టీచర్ డైరెక్ట్స్ అండ్ ద స్టూడెంట్స్ యాక్ట్ ఇన్ రెస్పాన్స్. టీచర్ డైరెక్ట్ చేస్తూ ఉంటే స్టూడెంట్స్ రెస్పాన్స్ అవుతూ ఉంటారు యాక్టివ్గా ఉండి. అది ఎలాంటి మెథడ్ అనేసి అడిగితే టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ద వర్డ్ విచ్ డు నాట్ క్యారీ ద మెయిన్ మీనింగ్ని క్యారీ చేయదు ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ కాల్డ్. మెయిన్ మీనింగ్ని క్యారీ చేయని వర్డ్ ఏది అనేసి అడిగాడు. స్ట్రక్చరల్ వర్డ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్ట్రక్చరల్ వర్డ్. నెక్స్ట్ ఐ హ్యావ్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ద ట్రూ టెక్స్ట్ బాక్స్ ఫర్ ద పీపుల్ ఈజ్ హిజ్ టీచర్. దిస్ స్టేట్మెంట్ వాజ్ గివెన్ బై. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? ఐ హ్యావ్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ హీ ట్రూ టెక్స్ట్ బుక్ ఫర్ ద పీపుల్ ఈజ్ హిజ్ టీచర్. దిస్ స్టేట్మెంట్ వాజ్ గివెన్ బై మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే గాంధీజీ, మహాత్మా గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పూర్తి పేరు. నెక్స్ట్ ద basis for the concept of micro teaching is the theory of. The basis for the concept of micro teaching is the theory of. మైక్రో టీచింగ్ యొక్క థియరీ, కాన్సెప్ట్ అండ్ థియరీ ఏంటి అనేసి అడిగాడు. మైక్రో టీచింగ్ యొక్క కాన్సెప్ట్ అండ్ థియరీ వచ్చేసి ఆపరెంట్ కండిషనింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్
Children's thinking and meaning making are socially constructed and embraced out of their social instructions with their environment. The above quotation was given by, ఈ కొటేషన్ ని ఇచ్చింది ఎవరు అనేసి అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి వైగోటస్కి. చిల్డ్రన్స్ థింకింగ్ అండ్ మీనింగ్ మేకింగ్ ఆర్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ అండ్ ఎంబ్రేస్ out of their social interactions with their environment. This quotations was given by Vygotsky. Answer వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, while designing a multiple choice question, a teacher should take care that. While designing a multiple choice question, a teacher should take care that. ఏం చూసుకోవాలంటే the choices given include only one correct answer. ఆ చాయిస్లలో ఓన్లీ వన్ కరెక్ట్ ఆన్సర్ అనేది ఉండేటట్లు చూసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇవి ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.